సరే అంతే కాకుండా ఒక సినీ నిర్మాత ఆయన నిన్న జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా, అటు ఇటు తిప్పకుండా ఎన్‌కౌంటర్ చేసేయాలి అని ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అది ప్రెజెంట్ చాలా సెన్సేషన్ అయింది. అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? ఎందుకంటే ఆల్రెడీ సజ్జనార్ గారికి ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉందని మనందరికీ తెలుసు. ఇంతకుముందు 'దిశ' కేసులో ఈయన ఇన్వాల్వ్‌మెంట్ ఉందని, అండ్ రీసెంట్ కొన్ని ఎన్‌కౌంటర్‌లో కూడా ఈయన ఇన్వాల్వ్‌మెంట్ ఉంది పోలీస్ తరపున. ఆల్రెడీ ఆ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వ్యక్తి ప్రెజెంట్ ఆయన ఆధీనంలో ఉన్న రవికి సంబంధించి ఈయన చేసిన కామెంట్స్ ఆయన్ని ఎన్‌కౌంటర్ చేసేలా అంటున్నారు. ఇది ఎంతవరకు రైట్ సార్? ఇలాంటి మాటలు చెప్పడం అంటే ప్రేరేపించడం అనేది ఎంతవరకు రైట్ అంటారు? సార్ రఫ్ గా చెప్పాలంటే అది ఎదవ మాటలు అంటారు దాన్ని. పైరసీ చేస్తే ఎన్కౌంటర్ చేస్తారా? అసలు ఆయన బుద్ధి జ్ఞానం లేనిలాగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడితే ఎంతో మంది అతనికి అపోజిట్ గా కామెంట్ చేశారు. నేను అది చూశాను. ఆయన చేసింది నేరం మీద మీరు ఇది చేయరు. మన సినిమా ఇండస్ట్రీలో ఏమంటే స్టంట్స్ ఉన్నాయి కదా, అది అన్ని హాలీవుడ్ బాలీవుడ్ సినిమా నుంచి దొంగతనం చేస్తారు. అది దొంగతనం కాదా? అవునవును. అంతా కాపీరైట్ మరి కాపీరైట్ ఇష్యూస్. మన మ్యూజిక్ దొంగతనం చేస్తారు, డైలాగ్ దొంగతనం చేస్తారు. సో సార్, సమాజంలో మీరు ఈక్వాలిటీ చేస్తే ఎవరైనా ఇది చేస్తారు. అలా ఈక్వాలిటీ తీసుకోరండి, ఎవరు అలా చేయరు కదా అని నేను ఇది చెప్తున్నా. అది అది సరే చాలా యాక్చువల్గా ఎమ్మడి రవికి ఎంత మద్దతు రావడానికి ప్రధాన కారణం సినిమా టికెట్ల రేట్లు విచ్చలవిడిగా పెంచుకోవడం, థియేటర్లో మనం అంటే ఇంటర్వెల్ టైంలో మనం అక్కడ తినే ఏవైతే వస్తువులు ఉంటాయో వాటి మీద నచ్చినట్లుగా రేట్లు పెట్టేయడం, ఎలాంటి అదుపు లేకుండా అమ్ముకోవడం మెయిన్ ప్రధాన కారణం. ఒక సామాన్యుడు అక్కడికి వెళ్ళి సినిమా చూసి ఒక మల్టీప్లెక్స్లో మూవీ చూడాలంటే ఆయన శాలరీలో ఒక 20 లేదా అంటే ఒక 10% శాలరీని వదులుకునే అంత ఉంటుంది అంటున్నారు. అందుకే ప్రధానంగా మేము రవికి మద్దతు ఇస్తున్నాం. మేమంతా రవికి మద్దతు ఇచ్చుకోవడానికి ఆయన మా మిడిల్ క్లాస్కి దేవుడు అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు అది ఎంతవరకు రైట్ అంటారు? కరెక్ట్ అంటారు. 100% కరెక్ట్ సార్. సార్ ఇప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్ మనం రాజులు ఉన్నారు. రాజులు ఇష్టం వచ్చేలాగా చేశారు. ఇండిపెండెంట్ ఎందుకు వచ్చింది? రాజు ఎంత హక్కు ఉంది, మనకు కూడా అంతే హక్కు ఉంది కదా. మనకి ఇప్పుడు ఎవరు రాజు లేదు, అందరు ప్రజలే. అవును కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా 10 years కంటే ఎక్కువ పని చేయరు. సో సమానం కోసం ఇది చేశారు. ఒక సంస్కృతి, ఒక నాగరికత అలా మనం ఉన్నాము. సో ఇటువంటి పాయింట్స్ కి కూడా మనం రైజ్ చేసి ఈక్వాలిటీ తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నారు చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ ఉన్నారు. వాళ్ళకి ₹1 కోటి తీసుకొని మీరు సినిమా చేయండి. అవునా కదా, సినిమా రేట్ పడిపోదు కదా.